హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి సంపూర్ణ పూజా విధానం మరియు శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. మాఘమాసం వచ్చిందంటే చాలు మన ఇళ్లల్లో ఆధ్యాత్మిక శోభ మొదలవుతుంది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ రథసప్తమి. 2026లో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? ఈ రోజు చేయాల్సిన పూజలు, నియమాలు, శక్తివంతమైన పరిహారాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఏడాది రథసప్తమి జనవరి 25 ఆదివారం నాడు వచ్చింది. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆదివారం రోజే రథసప్తమి రావడం ఎంతో విశేషం. సప్తమి తిథి ప్రారంభం జనవరి 25 తెల్లవారుజామున 12:39 నుండి. సప్తమి తిథి ముగింపు జనవరి 25 రాత్రి 11:10 వరకు. పవిత్ర స్నాన సమయం ఉదయం 5:26 నుంచి 7:13 లోపు. ఈ సమయంలో స్నానం చేయడం అత్యంత శుభకరం. రథసప్తమి రోజు పవిత్ర స్నాన విధానం. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల మీద, భుజాల మీద ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. పూజా విధానంలోకి వెళ్తే ఇంటి ముందు మాత్రమే కాకుండా తులసి కోట ముందు కూడా రథం ముగ్గు వేసి అలంకరించుకోవాలి. రాగి పాత్రలో నీరు తీసుకొని కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి గోధుమలతో దీపం వెలిగించాలి. ఒక ప్లేట్లో 7 జిల్లేడు ఆకులు ఉంచి వాటిపై గోధుమలు పోసి ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తూ ఓం సూర్యాయ నమః అని జపించాలి. ఆవు పాలను పొంగించి కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో పరమాన్నం తయారు చేయాలి. ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి సమర్పించాలి. చిక్కుడు కాయలతో చేసిన రథాన్ని పూజలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ పూజను తులసి కోట వద్ద లేదా సూర్యకిరణాలు పడే చోట బాల్కనీ లేదా మేడ మీద చేసుకోవచ్చు. ఈ రోజున ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఎంతో శ్రేష్టం. ఈ రోజున తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు: ఉప్పు తినకూడదు, మాంసాహారం, మద్యం వర్జించాలి, మధ్యాహ్నం నిద్ర చేయకూడదు, కోపతాపాలు దూరంగా ఉండాలి, ప్రశాంత మనసుతో పూజలో పాల్గొనాలి. రథసప్తమి రోజున శక్తివంతమైన పరిహారాలు: ధన సమస్యలు, సూర్య దోష నివారణకు రాగి పాత్రలో లేదా ఎర్రటి వస్త్రంలో గోధుమలను ఉంచి దానం చెయ్యండి. సూర్యునికి గోధుమలు అంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆరోగ్య సమస్యలకు కొత్త రాగి పాత్ర కొని నీటిని నింపి పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజు ఆ నీటిని తాగితే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. వ్యాపార నష్టాల నివారణకు ఎర్రటి వస్త్రంలో ఎర్ర చందనం ముక్క, కొన్ని గోధుమలు మూట కట్టి గల్లాపెట్టెలో లేదా బీరువాలో ఉంచండి. ఇది ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన పరిహారం. పితృదోష నివారణకు తెల్లటి ఆవుకు గోధుమ రొట్టెలు లేదా పచ్చిగడ్డి తినిపించాలి. దీనివల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. శారీరక, మానసిక శక్తికి సూర్యోదయ సమయంలో 12 సూర్య నమస్కారాలు చేయండి. ప్రతి నమస్కారానికి ఒక సూర్య మంత్రం జపించండి. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. శని దోష నివారణకు సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 వైపులా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. సూర్యాస్తమయం తర్వాత శివాలయంలో దీపారాధన చేయండి. 2026 రథసప్తమి విశిష్టత, పూజా విధానం మరియు పరిహారాల గురించి తెలుసుకున్నాం. ఈ నియమాలను భక్తితో పాటించి సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సూర్యనారాయణ.